హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి అయితే మీతో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఇలా సిరీస్ లాగా చేసి పెట్టాలి అని చెప్పేసి. సో ఈరోజు అయితే నేను ఆ వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. బట్ ఇది జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డెప్త్లో కాకుండా జస్ట్ పైన పైన ఏంటి వాట్ అన్నట్టు కొంచెం అయితే మీతో నేను చెప్పాలని అయితే అనుకుంటున్నాను అనమాట. అంటే నెక్స్ట్ వీడియోను నేను పెట్టాలి అని అనుకుంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు అయితే నేను ఈ వీడియో తీయాలి అన్నట్టే అనుకున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి కటింగ్ ఎక్కడి నుంచి అయితే ఎలా స్టార్ట్ చేయాలని స్టార్టింగ్ మాత్రం నెక్స్ట్ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేసి చెప్తాను. బట్ ఈ వీడియో వచ్చేసి మాత్రం అంటే ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను కొంచెం మీకు క్లారిటీ ఇస్తే నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. నేనైతే అంటే కొంచెం చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉండాలి అండ్ అందరికీ తెలియాలి, అర్థం కావాలి అని చెప్పేసి మాత్రం నేను ఓన్లీ బ్లౌజ్తోని మాత్రమే తీస్తున్నాను. అంటే బ్లౌజ్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. అంటే బ్లౌజ్తోని కొలత తీసుకొని నేను టేప్తోనైతే కొలత మాత్రం తీసుకోవట్లేదు, అంటే మెజర్మెంట్ మాత్రం అసలు తీసుకోవట్లేదు. ఎందుకనంటే కొందరికి చదువుకొని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం అర్థం కాదు కదా, సో అందుకని చెప్పేసి అయితే నేను ఓన్లీ బ్లౌజ్తోని మాత్రమే మెజర్మెంట్ తీసుకొని అయితే చెప్తున్నాను. అది కూడా నేను మమ్మీ బ్లౌజ్ తీసుకొని అయితే నేను మెజర్మెంట్ అయితే తీసుకున్నాను అనమాట. మా మమ్మీ అయితే నాకు ఈ బ్లౌజ్తోనే మెజర్మెంట్ అయితే చూపిస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకనంటే నా దగ్గర నేను దీంతోనే నేర్చుకొని అంటే క్లారిటీగా చూస్తున్నాను కాబట్టి దీంతోనే మీకు చూపిస్తాను. బ్లౌజ్తోని మాత్రమే, టేప్తోని మమ్మీ అయితే చూపించట్లేదు అండ్ నేను కూడా వద్దు అని చెప్పేసి అన్నాను. సో అందుకని చెప్పేసి అంటే బ్లౌజ్తోనే తీసుకుంటే మనకు ఒక క్లియర్ కట్గా మెజర్మెంట్ అటు ఇటు కాకుండా చాలా బాగా వస్తుంది కాబట్టి నేను ఓన్లీ బ్లౌజ్తో మాత్రమే చూపిస్తున్నాను మీకు. కొందరికి బ్లౌజ్తో కన్ఫ్యూజన్ అవుతుంది, సో అది కూడా నేను క్లారిటీగా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి కటింగ్ ఎలా వస్తుంది అంటే ఎలా చూసుకోవాలి తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో చేసి పెట్టినప్పుడు అయితే ఫుల్గా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి వీడియో కొంచెం కూడా స్కిప్ చేసినా కానీ మీకైతే కటింగ్ అనేది పోతుందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను కటింగ్ చెప్పట్లేదని చెప్పాను కదా, సో అంటే ఏమేమి ఉంటుంది బ్లౌజ్లో ఏంటి అంటే ఇంపార్టెంట్ ఏంటి కటింగ్ చేసే ముందు అనేది చెప్తాను. అండ్ నేను మాత్రం క్రాస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీతోని. అంటే క్రాస్ కటింగ్ అంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి కదా, నార్మల్ కటింగ్ ఒకటి, క్రాస్ కటింగ్ ఒకటి. సో ఇప్పుడు నార్మల్ కటింగ్ అనేది అయితే ఎవరు వేసుకోవట్లేదు ఎక్కువ కాబట్టి నేను ఫస్ట్ నాకు క్రాస్ కటింగ్ కావాలి అండ్ సో దానికోసం అయితే నేను క్రాస్ కటింగ్ నేర్చుకొని మీతో చెప్తున్నాను అనమాట. క్రాస్ కటింగ్ నేర్చుకుంటే మనకు ఎలా తెలుసుకోవాలనేది మనకు ఈజీ ఇందులో ఇక్కడ తెలుస్తుంది. ముందట గల్లా ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ దాకా క్రాస్ కటింగా లేదా ఇది నార్మల్ కటింగా అనేది అయితే తెలుస్తుంది. సో ఇలా గుంజితే కొంచెం ఇలా సాగి ఇక్కడ క్రాస్లో వస్తుంది ఈ పార్ట్ అనేది. సో నార్మల్ కటింగ్ అనేది ఇలా మనం తీసుకుంటాం కదా ఫోల్డ్ చేసి, సో ఇక్కడ దీనికి డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్రాస్లో ఉంటుంది ఇక్కడ ఈ పార్ట్. సో అదనమాట. అండ్ ముందు నేను అన్ని వీడియోస్ కూడా డీటెయిల్గా అంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క అంటే గల్లా ముందట గల్లా ఉంటుంది కదా, సో వెనుక ముందు అండ్ హ్యాండ్స్ అండ్ పట్టీస్ అవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో తీస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దట్ నేనైతే క్లియర్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను. అన్నీ ఒక్కటే దాంట్లో చెప్తే ఇంతగానమ్మా అని చెప్పేసి బోరింగ్ అయిపోతుంది అండ్ ఎవరికి క్లారిటీ రాదు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అయితే చేసేసి అంటే ఒక సిరీస్ లాగా మీకు పెడతాను. సో అది 7 డేసా 8 డేసా అనేది అయితే మీకు చెప్తానమాట. సో నేనైతే 7 డేస్ అంటే 1 వీక్ అయితే చెప్తున్నాను. 1 వీక్లో కంప్లీట్గా మీకైతే బ్లౌజ్ కటింగ్ అనేది అయితే నేను చెప్పేస్తాను. నేను కూడా మమ్మీ దగ్గర నేర్చుకుంటున్నాను కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా మమ్మీకి అడిగేసి నేను క్లారిటీగా చెప్తాను అండ్ మీ డౌట్ క్లారిఫై చేస్తాను. అండ్ నాకు తెలిస్తే నేను చెప్పేస్తాను అనమాట. నేను కూడా నేర్చుకున్నాను. సో ఇప్పుడు కటింగ్ మా మమ్మీ నాకు బ్లౌజ్తోనే డైరెక్ట్ క్లాత్ మీద చూపించట్లేదు, సో ఇలా పేపర్ కటింగ్ అయితే చూపిస్తుంది. ఎవరైనా సరే అండి పేపర్ కటింగ్ ఫస్ట్ చూడాలి. ఎందుకనంటే
క్లాత్ వేస్ట్ చేసుకోవద్దు కదా అని చెప్పేసి ఫస్ట్ మనకు కటింగ్ అనేది పేపర్ మీద వచ్చేస్తే సో మనకు అంటే మెజర్మెంట్ కానీ కటింగ్ కానీ ఎలా అంటే హ్యాండ్ కొంచెం కత్తెర కొత్తగా వస్తుంది కాబట్టి అంటే తిరగదు కదా. సో అందుకని చెప్పేసి క్లియర్ టు క్లియర్ మనం పేపర్ కటింగ్ ఫస్ట్ నేర్చుకుంటే ఒక 2-3 డేస్ ఇదే కట్ చేయాలి పేపర్. సో అందుకని నేనైతే ఫస్ట్ పేపర్ కటింగే నేర్చుకుంటున్నాను. సో అదే మీతో చెప్తున్నాను అనమాట. పేపర్ కటింగ్ ఫస్ట్ నేర్చుకుంటే బ్లౌజ్ మీద మనము అంటే బ్లౌజ్తో ఇలా పెట్టేసి అయితే మెషర్మెంట్తో ఈజీగా కట్ చేయడం జరుగుతుంది. లేదంటే మనకు చేయి తిరగకపోతే కత్తెర తీసుకొని చేయి తిరగకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ గల్ల మొత్తం పాడైపోతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను అంటే ఫస్ట్ కానీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో అంటే డీటెయిల్గా చెప్తే నెక్స్ట్ వీడియోలో జాగ్రత్త పడతారు కాబట్టి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏమేమి వస్తున్నాయని చెప్తే నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వరు కదా. సో అందుకని చెప్పేసి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇందులో మమ్మీ అయితే నాకు చెప్పిందనమాట, ఇక్కడ ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, ఈ అన్ని పార్ట్స్కి ఒక్కొక్క వీడియో నేను చేయాలి. హ్యాండ్కి, గల్లకి, అంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, అండ్ హ్యాండ్స్ కానీ లేక ఉక్కు పట్టీలు కానీ కింద అంటే నడుము పట్టి కానీ ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లలో. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను బ్యాక్ సైడ్ గల్ల ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ గల్ల అయితే తీసి చూపించాలి అంటే కట్ చేసి చూపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అది కూడా ఈ బ్లౌజ్తోని మమ్మీ బ్లౌజ్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నా బ్లౌజ్తో చేయాలి అని అనుకుంటే నా బ్లౌజ్ అన్నీ కూడా ఇక్కడ లేవు, అత్తయ్య దగ్గర అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడా డిజైన్వి ఉన్నాయి. సో నార్మల్గా అవి కావాలి కాబట్టి మమ్మీ బ్లౌజ్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ అది. సో అదనమాట. అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మాత్రం ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది కటింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అంటే కుట్టడానికి మిషన్ మీద ఎక్కినప్పుడు బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ అలా ఉంటుంది, అంటే కుట్టు ముందట వెనుక అవ్వకుండా అది రివర్స్లో తిరిగిపోతుంది. మనకు తెలియదు బట్ అది రివర్స్లో వచ్చేస్తుంది. సో అది ఒకటి ప్రాక్టీస్గా మనం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. లేకపోతే మనకు ఎంత గల్లా కటింగ్ చేసుకొని అలానే పెట్టుకోలేము కదా, కుట్టాలి కదా దానికి మాత్రం. సో అది కుట్టే ముందు మాత్రం కుట్టు మాత్రం కరెక్ట్గా వచ్చేటట్టు నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఒకటే ఫ్లోలో ఫ్రంట్గా అంటే ముందు కుట్టు రావడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఈ కటింగ్ అనేది రావాలి ఫస్ట్. అంటే ఇప్పుడు కటింగ్ నేర్చుకొని తర్వాత మీరు కుట్టడం నేర్చుకుంటే మిషన్ ఉన్నా కానీ లేదంటే ఎక్కడికైనా ప్రాక్టీస్కి వెళ్ళి నేర్చుకున్నా ఏం కాదు. బట్ చెప్తున్నాను అంటే ఓన్లీ కటింగ్ వస్తే యూజ్ లేదు, స్టిచ్చింగ్ కూడా రావాలి. సో అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ రావాలి అంటే ఫస్ట్ కుట్టు పెట్టడం రావాలి కాబట్టి కుట్టు రావడం నేర్చుకోవాలన్నమాట. కొందరు ఉంటారు నేర్చుకుంటారు బట్ అలానే మెషిన్ ఎక్కకుండా అలానే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏదైనా మర్చిపోయినట్టు కానీ లేకపోతే ఏమైనా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోతోని అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది, గుర్తుకు చేసుకుంటారు. లేకపోతే ఇలా కాదు అలా ఉంటుంది అని చెప్పేసి నేర్చుకుంటారు. సగం నేర్చుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎవరికైనా క్లారిటీ లేని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇలా చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను. అందరికీ అని కాదు, కొందరైతే నేర్చుకుంటారు అయితే హోప్ నాకుంది. ఎందుకనంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంటంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ నేను మమ్మీ ఇన్ని ఇయర్స్గా కుడుతుంది కదా, మమ్మీ దగ్గర నేర్చుకోవడం నాకు చాలా ఛాన్సెస్ ఉండే. సమ్మర్ హాలిడేస్ ఉండే, దసరా హాలిడేస్ ఉండే, ఇంకా మమ్మీ దగ్గరే ఉంటుండే కాబట్టి మమ్మీ దగ్గర నేను నేర్చుకోనికి చాలా సోర్స్ ఉండే నాకు. కాకపోతే నాకు అవసరం లేదు, నేను జాబ్ చేస్తా అని అయితే నేను వదిలేసిన. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటి అంటే పాప పుట్టిన తర్వాత నా డ్రెస్సెసే కాదు ఆమె డ్రెస్సెస్ కూడా నేను స్టిచ్ చేయించాలి, లేకపోతే ఏదైనా కుట్టుపోయినా కానీ కుట్టు వేయాలి అనుకుంటే మాత్రం నాకు ఇబ్బంది అనిపించింది. సో అందుకని చెప్పేసి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అది కూడా నేను హైదరాబాద్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళాను కదా, సో అప్పుడు అంటే కొన్ని డ్రెస్సెస్కి ఆమె పాప డ్రెస్సెస్కి కొంచెం ఇట్లా స్టిచ్చింగ్ పోయినట్టు కానీ లేకపోతే నా కొత్త డ్రెస్సెస్కి అంటే ఆఫీస్ వేర్ ఉంటాయి కదా, సో వాటికి నాకు స్టిచెస్ వేయాలన్నా కానీ బయటకు తీసుకెళ్ళడం అలా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో అరే మమ్మీ ఉంది కదా, నేను నేర్చుకుంటే ఇదేదో నేను ఇంట్లోనే చేసుకుంటుండే, పాపని తీసుకొని అంత దూరం వెళ్ళడం అవ్వకపోతుండే కదా అని చెప్పేసి అనిపించింది.
సో అందుకని చెప్పేసి నాకు అప్పుడు వెలిగిందనమాట. అరే! నేర్చుకుంటే మనకే యూజ్ అవుతది. ఏ పనైనా సరే ఎప్పుడు ఎలా యూజ్ అవుతదో తెలవది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగో పాప కోసం నేను బ్రేక్ ఇచ్చాను గదా! కొన్ని డేస్ ఆమెకు 1 ఇయర్, 1½ ఇయర్ అయ్యేదాకా అంటే డ్యూటీకి మళ్ళీ రీజాయిన్ అవ్వను. అంటే లీవ్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని అంటే నార్మల్‌గా ఇప్పుడున్నాను కాబట్టి సో ఇప్పుడు మాత్రం మమ్మీ దగ్గర ఈ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు ఖాళీ ఉన్న దానికి కూడా కొంచెం అర్థం ఉండాలి. అంటే వాల్యూ ఉండాలి అని చెప్పేసి అంటే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఏదంటే ఉంది నేర్చుకున్నా అంటే ఇది ఉందిరా భయ్య అని చెప్పేసి అనుకోవడానికైతే నేనైతే ఈ పని నేర్చుకోవాలని చెప్పేసి మమ్మీ దగ్గర ఉండి మరీ నేర్చుకుంటున్నాను. ఆమెకి పనితో వీలు కాకున్నా సరే కొంచెం కొంచెం టైంలో మాత్రం నేను నేర్చుకోవడం జరుగుతుంది. సో అలా ఎవ్వరికి ఫస్ట్ దీంతోనే మనకి యూజ్ ఉంది, 10 రూపాయలు పడేస్తే వాళ్ళే కుట్టిచ్చేస్తారు కదా అని అనుకుంటాం మనము. కాకపోతే మనకు కొన్ని టైమ్స్ వచ్చినప్పుడు మాత్రం అర్థమవుతుంది. అదే మిషన్ ఉంటే నాకు కుట్టొచ్చి అంటే కుట్టడం వచ్చి ఉంటే నేనే కుట్టుకునేదాన్ని కదా అనే సిచ్యువేషన్ ప్రతి అమ్మాయికి అది వస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఉంటుంది కాబట్టి అంటే ఒక్క దగ్గరికి వెళ్ళేసి సిచ్యువేషన్లలో కుట్టడం అవ్వదు అట్లా కుట్టాలి అన్నట్టే మనం అడుగుతాం కాబట్టి అలా ఉండొద్దని చెప్పేసి అయితే నేను అనుకొని నా పర్సనల్ ఇంటెన్షన్ అది. సో ఇప్పుడు టైం ఉంది, పాపతో ఇబ్బంది పడుతూ అయినా సరే ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా కాబట్టి మీకు ముందే నేను చెప్తున్నాను. ఎవరికన్నా చాయిస్ ఉంటే మాత్రం పక్కా నేర్చుకోండి. ఎప్పుడు అమ్మాయిలకైనా అది యూజ్ అవ్వడమే తప్ప అది యూస్లెస్గా మాత్రం అస్సలు వెళ్ళదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాపతోనే నాకు కుదరట్లేదండి ప్రజెంట్. అంటే మా మమ్మీ కుట్టడానికి అన్నట్టు స్టిచ్ చేయడానికి కానీ లేకపోతే కట్ చేయడానికి కానీ వస్తుంది కదా, అప్పుడు అవన్నీ కూడా పేపర్ నోట్లో పెట్టుకోవడం అవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో దట్ పాపతోని కొంచెం కుదరట్లేదు. బట్ స్టిల్ నేనైతే వీడియోస్ తీసైతే పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పాప కోసమే నేను లీవ్స్ తీసుకొని ఉన్నాను కాబట్టి పాపనే ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ థింగ్ ప్రయారిటీ ఆమెనే కాబట్టి సో ఆమె వెనకనే ఉండాల్సి వస్తుంది నాకు పర్టికులర్గా. సో పాప అంటే ఏదంటే అది నోట్లో పెట్టుకోవడం చేయడం అలా చేస్తూ ఉంటుంది. కింద పడినవి ఇలా లేదంటే ఇట్లా పేపర్స్ కానీ నోట్లో పెట్టేసి మింగేయడం అలా చేస్తుంది కాబట్టి నాకు అది కొంచెం టెన్షన్ అయిపోతుంది కూడాను. అంటే రీసెంట్గానే నిన్ననో మొన్న పేపరే నోట్లో పెట్టుకొని మొత్తం నమ్మలేయడం అలా చేసింది. మొత్తం వేలు పెట్టి అంతా తీసేసాను. సో కొంచెం టెన్షన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా విన్నాను, మా మామయ్య వాళ్ళ ఓనర్ వాళ్ళు ఉంటారు కింద. సో వాళ్ళ బాబు మన డ్రెస్సింగ్ టేబుల్కి ఉంటుంది కదా, సో అది మింగేసి చాలా సీరియస్ అయిపోయారు. సర్జరీ అవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పేసి అన్నారంట. అంటే 1 ఇయర్ లోపు ఉంటాడు బాబు. సో అంత చిన్న బేబీకి అలాంటి సిచ్యువేషన్ అంటే అది ఎవరి చేతిలో కూడా లేదు. అదే పేరెంట్స్ జాగ్రత్త పడి ఉంటే వాళ్ళ వెనుకనే ఉంటే అవన్నీ జరగదు కదా అని చెప్పేసి అయితే నాకు అప్పుడు అనిపించింది. సో అదొక టెన్షన్ వచ్చేసింది విన్న తర్వాత. సో అందుకని చెప్పేసి అంటున్నాను, పిల్లలు ఏ చిన్న ఉన్నా సరే వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ అయితే మనం గుర్తు పట్టాలి అండ్ జాగ్రత్త పడాలి. చిన్న చిన్న గింజలే కదా, అరే లెమన్ గింజలు కానీ లేదంటే ఇవి చిన్న ఏదైనా పడి ఉన్నా కానీ నోట్లో పెట్టుకుంటారు పిల్లలు. మోషన్తో వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటాము. బట్ మోషన్తో ఎంత వెళ్ళినా సరే ఏ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుందో తెలియదండి బేబీస్కి. ఇప్పుడు మన ఇంత ఏజ్ ఉన్నా సరే మనకే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రియాక్షన్ ఇస్తుంది ఒక్కొక్క టైంలో. సో దట్ అందుకని చెప్తున్నాను. అండ్ యాపిల్ గింజలు ఉంటాయి కదా, అవి చాలా పాయిజనస్గా ఉంటాయి కాబట్టి అలాంటి ఏదైనా మింగేసినా కానీ గింజనే కదా ఏం కాదు మింగేసిందని మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు. పిల్లల దగ్గర మాత్రం చాలా జాగ్రత్త పడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు మోషన్ వెళ్ళిపోతారు కదా, ఏమవుతుంది ఏం కాదని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటారు పేరెంట్స్. అండ్ వెజిటేబుల్సే కదా, మనకే పచ్చి వెజిటేబుల్స్ తినమంటారు. పిల్లలు కదా ఇంకా మంచిగా అవుతుంది, వాళ్ళు ఇంకా గ్రోత్ మంచిగా అవుతుంది, వాళ్ళు తినొచ్చు అని అనుకుంటారు. కాకపోతే ఇప్పట్లో ఏ వెజిటేబుల్స్ కూడా ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మాత్రం అస్సలు లేవు. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు. కాబట్టి ఎంత కడిగిచ్చినా సరే అది వాళ్ళకు పాయిజనే.
మనం పైన పీల్ అవుట్ చేసి మంచిగా సాల్ట్లో కడిగేసి అన్నీ చేసి ఇస్తేనే అది వాళ్ళు అప్పుడు తినొచ్చు. కానీ అప్పటికి కూడా గ్రీన్ వెజిటేబుల్స్ ఏదైనా ఉన్నా కానీ డైరెక్ట్గా అస్సలు వాళ్ళకి ఇవ్వద్దు. ఏదైనా సరే అంటే మన సెమీ బాయిల్ చేసైనా సరే, లేకపోతే పీల్ అవుట్ చేసైనా సరే, క్యారెట్స్ అలాంటివి పీల్ అవుట్ చేసైనా సరే ఇవ్వాలి. డైరెక్ట్ మాత్రం అస్సలు ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ జనరేషన్లో అన్నీ కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేసే ఉన్నాయి కాబట్టి మనమే జాగ్రత్త పడాలి. వాళ్ళకి ఏది ఉన్నా సరే వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గ్రీన్ ఉన్నా సరే, రెడ్ ఉన్నా సరే, ఎల్లో ఉన్నా, ఆరెంజ్ ఉన్నా, ఏది ఉన్నా అంటే అట్రాక్టివ్ కనిపిస్తుంది కాబట్టి నోట్లో పెట్టుకోవాలి, చూడాలి అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. సో మనం జాగ్రత్త పడితేనే వాళ్ళు సేఫ్గా ఉంటారు కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఫస్ట్ థింగ్ ఇది పడితే అది నోట్లో ఇవ్వద్దు. సో నాకు అదే అర్థమైంది ఆ బేబీ సిచ్యువేషన్ విన్న తర్వాత. అండ్ డైలీ లైఫ్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా పిల్లలు, సో వాళ్ళని చూసి నాకు అది అర్థమైంది. సో అందుకని చెప్పేసి పాప వెనుకనే ఉండాల్సి వస్తుంది. ఏదంటే అది నోట్లో పెట్టడం చేయడం చేస్తూ ఉంటుంది. ఎక్కి అన్నీ కూడా కింద పడేయడం అలా ఉంటుంది కాబట్టి నెత్తి మీద ఏదైనా పడతాయి చేస్తాయి, ఆమె వెనుకనే ఉండాల్సి వస్తుంది. సో ఇదనమాట. అండ్ నేను హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ జాబ్కి రీజాయిన్ అయ్యే ముందు పాప అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ అయ్యేలోపు నేను మళ్ళీ రీజాయిన్ అవుతా అని చెప్పేసి అన్నాను కదా మీతోని. సో అది అయ్యేలోపు నేను ఈ స్టిచ్చింగ్ది కానీ నేను పక్కా అయితే నేర్చేసుకోవాలి. నాది నాకు కొంచెం కుట్టుకోనికి, పాప ఏదైనా ఉన్నా కానీ కుట్టుకోనికి అయితే యూజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. వెనుక గల్ల అయితే నేను ఎలా కట్ చేస్తారు ఏంటి అండ్ ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది కూడా క్లారిటీ ఇస్తాను. అట్లీస్ట్ కొందరికైనా యూజ్ అవుతుంది కదా నేను అని చెప్పేసి అయితే తీస్తాను అనుకుంటున్నాను. అండ్ నేనైతే మెజర్మెంట్తోనైతే తీసుకోవట్లేదు, అంటే టేప్ మెజర్మెంట్తోనైతే తీసుకోవట్లేదు. నేను ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్తోనైతే తీసుకుంటున్నాను. సో దట్ అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను సో అలా తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇదైతే నేను 1 వీక్ వెళ్తుంది. అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రకం అని చెప్పేసి అన్నాను కదా. హ్యాండ్స్ ఒక రకం ఉంటుంది కటింగ్, ముందటి గల్లా ఒక రకం ఉంటుంది కటింగ్. సో అందుకని చెప్పేసి 7 డేస్ అయితే అనుకుంటున్నాను. బట్ 7 డేస్ అని పెట్టుకుందామండి. 7 డేస్ పెట్టుకుంటే మనకు క్లియర్గా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సో నేను అందులో అన్నీ కూడా చెప్పేస్తాను. అండ్ ఇఫ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇఫ్ నాకు తెలియకున్నా కానీ మమ్మీకి అయితే అడిగేసి నేనైతే క్లియర్గా చెప్తాను. సో ఇదండి వీడియో. అండ్ ఈ వీడియోలో అయితే నేను కటింగ్ నేర్పిస్తానని చెప్పాను కదా. సో అన్ని వీడియోస్ కూడా డీటెయిల్గా చెప్తాను, క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే ప్రతి ఒక్క వీడియో చూడండి. సో మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఇదండి, చలో బాయ్.